హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా అనుకుంటున్నాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మనకైతే పంచమి తిథి వచ్చిందండి. పంచమి తిథి నాడు ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో అమ్మవారి అనుగ్రహం కలిగి వాళ్ళ జీవితం అయితే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. మీ జీవితంలో మార్పులు మీరే ఊహించలేరు, అలా మార్పులు అయితే జరుగుతాయి. కనుక ప్రతి పంచమి నాడు అమ్మవారికి ఈ మూల మంత్రం అనేది పఠించండి. కనీసం 21 సార్లు పఠించారంటే అమ్మవారి అనుగ్రహం కలిగి మీ జీవితం అనేది చాలా మారుతుంది. మగ ఆడ ఎవరైనా సరే ఈ మంత్రాన్ని పఠించవచ్చు. రాత్రి సమయంలో మాత్రం అమ్మవారికి ఈ మంత్రాన్ని పఠించాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి అనుగ్రహం కావాలన్నప్పుడు అమ్మవారికి ఎంతో ప్రేమతో పూజ చేయండి. అమ్మవారికి ప్రేమతో పూజ చేస్తే చాలు, అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. అమ్మవారికి ఈరోజు పంచమి తిథి కనుక అమ్మవారికి ఈ మూల మంత్రాన్ని పఠించండి. నేనైతే అమ్మవారికి ఈ మూల మంత్రాన్ని ప్రతి పంచమి నాడు 21 సార్లు అయితే పారాయణ చేస్తాను. అలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం అయితే నాకు ఖచ్చితంగా కలిగింది. నేనైతే అమ్మవారికి ప్రతినిత్యం ఇంట్లో ఇలాగే దీపం పెట్టుకుంటానండి. అమ్మవారికి ఇలాగే దీపం పెట్టుకొని అమ్మవారిని పూజిస్తూ ఉంటాను. మీరు చూశారు కదా నేను ఎలా పెట్టుకున్నాను. అందరూ చాలామంది పెట్టుకోకుండానే చెప్తూ ఉన్నారు. కేవలం అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవాలని భయపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి నేను ఇది చూపిస్తున్నాను. అందువల్ల మీరు ఖచ్చితంగా అమ్మవారికి ఇలాగే చేయండి పూజించే వాళ్ళు కనుక అమ్మవారిని ఇలాగే పూజించుకోండి. కేవలం రాత్రి సమయంలో మాత్రమే అమ్మవారికి పూజ చేయాలి. అలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పగల చేసే పూజ కన్నా రాత్రి చేసే పూజ ఎంతో ముఖ్యం. అమ్మవారికి ప్రతి పంచమి నాడు పానకం అనేది ఖచ్చితంగా పెట్టండి. ఒకవేళ పూజ మీరు ప్రతిరోజు నిత్యం చేసుకున్న అమ్మవారికి ఒక బెల్లం ముక్క పెట్టండి. పంచమి నాడు శుక్రవారం నాడు పానకం అయితే ఖచ్చితంగా పెట్టండి. అమ్మవారికి దీపం అనేది మట్టి ప్రమిదలోనే పెట్టాలి. ఎర్రటి ఒత్తు వేసి మట్టి ప్రమిదలో కనుక దీపం పెట్టినట్టయితే అమ్మవారి అనుగ్రహం ఎంతో కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. కనుక అమ్మవారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలగాలంటే మట్టి దీపంలో మాత్రమే దీపం పెట్టండి. పట్టం లేని వాళ్ళు మట్టి దీపంలో దీపం పెట్టుకోవచ్చు అనమాట. దీపం పెట్టుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. నేనైతే అమ్మవారికి ప్రతినిత్యం ఇలాగే చేసుకుంటూ ఉంటాను. అమ్మవారి ఫోటో చూశారు కదండి ఎంత కలగా ఉందో. ఆ ఫోటో నేను తెచ్చుకున్నప్పుడు ఇంత కల అయితే లేదు. నేను పూజ చేయడం మొదలుపెట్టిన తర్వాత అమ్మవారి అనుగ్రహం ఉంది కనుక అమ్మవారి ఫోటో అనేది వెలుగు అనేది వస్తూ ఉంది. ప్రతినిత్యం నేను ఇలాగే దీపం చేస్తానండి. అమ్మవారికి ఈ రోజు కనుక పంచమి నాడు నిమ్మకాయలు కనుక 2 సగాలుగా కోసి పసుపు కుంకుమ పూసి అమ్మవారి ముందు కానీ పెట్టారంటే ఎంతో సంతోషం. ఎందుకంటే అమ్మవారికి నిమ్మకాయలు అంటే కూడా చాలా ఇష్టం. ఒకసారి అయితే మనం 21 సార్లు ఈ మంత్రాన్ని అయితే పఠించుకుందాము. ఇది శ్రీ వారాహిదేవి మూల మంత్రము. నేను మీకు 21 సార్లు ఈ మంత్రాన్ని వినిపిస్తాను. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ. ఓం ఐం హ్లాం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం హ్లాం టహ టహ స్వాహ.
ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం గ్లౌం టహ టహ స్వాహ ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం గ్లౌం టహ టహ స్వాహ ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం గ్లౌం టహ టహ స్వాహ ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం గ్లౌం టహ టహ స్వాహ ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం గ్లౌం టహ టహ స్వాహ ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం గ్లౌం టహ టహ స్వాహ ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం గ్లౌం టహ టహ స్వాహ ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళిం వారాహి దేవతే వరాహముఖి ఐం గ్లౌం టహ టహ స్వాహ అంటూ ఈ మంత్రాన్ని ఎవరైతే 21 సార్లు పారాయణం చేస్తారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మవారు వాళ్ళకి అన్నీ మంచి చేస్తుందన్నమాట. అందువల్ల ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పఠించండి. అంతేకాదు అమ్మవారికి పంచమి నాడు కనుక నాన్ వెజ్ తినకుండా కనుక మీరు మానేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలిగి ఎంతో మేలు జరుగుతుంది. అమ్మవారికి పంచమి నాడు అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ తినకండి. ఎందుకంటే అమ్మవారిని పూజించే వాళ్ళు ఆ రోజైతే నాన్ వెజ్ తినకూడదు అనమాట. అందువల్ల అమ్మవారిని పూజించేటప్పుడు పంచమి నాడు నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా తినబాకండి. ఈ మంత్రం పఠించిన తర్వాత అమ్మవారి అనుగ్రహం మీకు పొందిన తర్వాత అమ్మవారు స్వప్నంలో దర్శనమిస్తారు. అమ్మవారు స్వప్నంలో ఎలా దర్శనమిస్తారంటే అమ్మవారే మీతో మాట్లాడుతున్నట్టు, లేకపోతే మీ సమస్యలు ఏదైనా ఉంటే అమ్మవారు స్వప్నంలో మీకు చూపిస్తున్నట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అమ్మవారే మీకు రూపం కనిపిస్తుందంటే వరాహం రూపంలో కనిపిస్తుంది. వరాహ రూపం అంటే పంది రూపంలో కనిపిస్తుంది అనమాట. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం పొందారంటే ఖచ్చితంగా వరాహ రూపంలోనే మీ దగ్గరికి వస్తుంది అమ్మవారు మొదటైతే. కనుక అమ్మవారు మీకు కనుక సిద్ధించిందంటే వరాహ రూపంలో కనిపించి మీ సమస్యలనే తర్వాత మొత్తం నిదానంగా అయితే అమ్మవారు తొలగిస్తారు. మీకైతే గుర్తు అమ్మవారు నాకు సిద్ధించింది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీ కళ్ళలోనే అమ్మవారు మొత్తం చెప్తారనమాట. స్వప్నంలోనే అమ్మవారు దర్శనమిచ్చి మీకు అన్ని నిజ రూపాలుగా చూపిస్తుంది అనమాట. అలాంటి అమ్మవారు అండి వరాహి అమ్మవారు. కనుక మీరు పూజించుకోండి, అమ్మవారి అనుగ్రహం కలిగించుకోండి. అమ్మవారి అనుగ్రహం కలిగించుకున్న తర్వాత మీ సమస్య